RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తాటినగర్ గ్రామ పంచాయతీ ఉపాధి హామీ కూలీలను పనులు జరిగే ప్రదేశంలో వెళ్లి వారు జరుగు అన్యాయాలపై సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ తాటినగర్ గ్రామస్తులందరూ నిరుపేదలు, కనీసం భూములు కూడా లేక బతుకు తెరువు కోసం ఉపాధి హామీ కూలీల పనులను ప్రతిరోజు ఉదయం వెళ్లుచున్నాము. పనుల ప్రదేశంలో టెంట్, నీళ్లు, మెడికల్ కిట్ సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం అధికారులు వహిస్తున్నారని, మేటి టీఏలు కొలతలు ఇచ్చిన ప్రకారం తవ్విన కొలతలు తక్కువ ఉన్న వనియే 50 రూపాయల ప్రతి ఒక్కరికి కూలి వస్తాయని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, చాలని వేతనంతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతి ఉపాధి హామీ కూలికి 200 పని రోజులు కల్పిస్తూ కూలి 307 రూపాయలు చెల్లించాలని, పనుల ప్రదేశంలో ప్రమాదాలు జరిగితే ఎక్స్గ్రేషియా చెల్లించాలని, సర్క్యులర్ 333 ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఏడల ఉపాధి హామీ కూలీలకు అండగా ఉండి వారి హక్కుల కోసం పోరాటం చేస్తామని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఉపాధి హామీ కూలీల పనుల ప్రదేశంలో సౌకర్యం కల్పించాలి అని కూలీలు వేడుకుంటున్నారని, ఏపీఓ చరవాణి ద్వారా వివరణ కొరకు ఉపాధి హామీ కూలీలకు సౌకర్యాలు కల్పించాలని అడగగా అధికారులు ఒకరిపై ఒకరు పొంతనలేని సమాధానం ఇస్తున్నారని, ఏది ఏమైనా కూలీలకు సౌకర్యాలు కల్పించాలని, ఉపాధి హామీ కూలీలు 307 రూపాయలు చెల్లించాలని ఆనంద్ కుమార్ అన్నారు. భూమి అదే ఎకరము గుంట 2 గుంటల భూములే. ఈ భూములు ఉన్న వాళ్ళు కూలి పని చేసుకొని బతకడానికే మీరున్నారు. మరి అలాంటప్పుడు భూమి లేనప్పుడు మీరు ఎట్లా బతుకుతారు? మీ ప్రభుత్వం ఎట్లా? మీకు ప్రభుత్వం మీకు ఇవాళ ఒక తల్లి బిడ్డ అన్నప్పుడు తల్లి సంరక్షణ, తల్లి బిడ్డని సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులది. ఒక పాపం జన్మనిచ్చినప్పుడు, అవునా కదా? మరి ఆ జన్మనిచ్చిన తల్లిదండ్రులప్పుడు ఇప్పుడు మన బాధ్యత కూడా ఉంది. విషయంలో అయిపోయాక మట్టి పని చేస్తాం. ప్రధానంగా ఎందుకు మట్టి పని పెట్టారన్నప్పుడు మనం ఈ వ్యవసాయ పనులు అయిపోయాక వలసలు పోతాం. మిర్చి కోయడానికి, మామిడి తోటలు కావలి ఉండడానికి, ఎక్కడ మేస్త్రి పనులకు, తాపి మేస్త్రులకు, లేకుంటే ట్రాక్టర్ ఇలాంటి పనులకు వెళ్ళేవాళ్ళం కదా. ఇలాంటి అడగాలి కదా మీరు. టెంట్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, మెడికల్ కిట్ ఉండాలి. మీకేమైనా అయితే మీరు అడగాలి, మేము అడుగుడు కాదు. ప్రమాదకరంగా మారుతుంది. 2 ఫోటోలు తీస్తే తప్ప వీళ్ళకి హాజరుపడిన పరిస్థితి. ఈ సర్క్యులర్ నెంబరు 330ని రద్దు చేయాలి, ఫోటో సిస్టమ్ విధానం తీసేయాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ అనేక సమస్యలు, పూర్తి సమస్యలతో కూడుకున్న వ్యవహారం ఉంది. ఈ ఏదైతే ఉపాధి సంబంధించి జరుగుతున్న పనుల కాడ మొదటిది కనీసం మంచినీళ్ళు అనేటివి లేవు. అదేవిధంగా ఏదైతే టెంట్లు ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం ఇప్పుడు టెంట్లు అనేది ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ఏదో ఉపాధి సమావేశంలో పనిచేస్తున్న వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్ అనేది ఉండాలి. ఆ మెడికల్ కిట్ సంబంధించి అట్లాంటి ఏమీ ఇప్పటివరకు పెట్టట్లేదు. అదేవిధంగా ఏదైతే పనులేమో ఎక్కువ చేస్తున్నారో వీళ్ళకి వచ్చే వేతనములు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి కార్మికులు చెప్తున్నారు. రోజుకు 50 రూపాయలు మాత్రమే పడుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. చాలా బాధాకర విషయం. ఒక పక్క కేంద్ర ప్రభుత్వమే అన్యాయం చేస్తుంది, కనీస వేతనం ఇవ్వట్లేదు. ఇచ్చే వేతనంలో కూడా 50 రూపాయలు, 75 రూపాయలు, 150 రూపాయలు మించి పోవట్లని చెప్పేసి ఉపాధి కూలీలు చెప్తున్నారు. మరి అధికారులు తింటున్నారా లేకుండా ఏంటి అని చెప్పేసి కొంచెం చూడాలా. ఫీల్డ్ ఆఫీసర్ కరెక్ట్ సెలవు బందీలను వేయకుండా ఉంటే రేపు ప్రమాదం జరిగితే ఎంత ప్రమాదకర విషయం. అంటే నువ్వు మంచినీళ్ళు పెట్టావు, టెంటు పెట్టావు, మెడికల్ కిట్ ఇవ్వట్లేదు. అదేవిధంగా నువ్వు కనీసం ఇవాళ
ఈ పనిముట్లు ఇవ్వట్లేదు, పని చేయమని చెప్పి ఏంటి పశువులమ్మా? పశువులమా? పశువుకి అట్లాంటిది. ఇక్కడ ఒక రైతు పశువుకు పొద్దున రాత్రి సాయంత్రం పోయినాక మంచి మేత పెడితే పొద్దున వచ్చి పని చేస్తుంది. మరి పశువు కన్నా హీనంగా చూస్తున్న అధికారులను ఏమనాలి మనం? కాబట్టి మేము అంటున్నాం, ఈ తప్పిదాలు భవిష్యత్తులో చేస్తే బాగుండదని చెప్పేసి మనం హెచ్చరించాలి. వీటితో పాటు మీకు వేతనం అని చెప్పారు. వాస్తవానికి ఖచ్చితంగా ఇవాళ మన పైన చిన్న చూపు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం మన పైన చిన్న చూపు చూస్తుంది. ఇవాళ దేశంలో 11% ధరలు పెరిగాయి. ఎంత పెరిగాయి? 11% ధరలు పెరిగితే ఇవాళ మనకి ఇచ్చిన జీతం ఎంత తెలుసా? ఇవాళ మనకి ఇవ్వాల్సిన లెక్క ప్రకారం 307 రూపాయలు పెరిగి ఇవాడికి 14 రోజులు. ఇవాడికి 14 రోజులు. మొన్నటిదాకా 300 రూపాయలు ఉండే, ఇవాళ 307 రూపాయలు అయినాయి. ఎంత పెరిగినాయి? 7 రూపాయలు పెరిగినాయి. ఎంత శాతం పెంచింది మనకి జీతం? 2% ఇచ్చారు. ఇవాళ ఈ 307 రూపాయలతోటి మనం కూరగాయల షాపు పోతే, లేదు కిరాణా షాప్ పోతే ఏమైనా వస్తాయమ్మా? ఇవాళ కేంద్రం ఏం చెప్తుంది? కేంద్రం నేను లెక్కలు చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. ఇవాళ కనీస కుటుంబం బతకాలంటే ఏంటమ్మా? కుటుంబం బతకాలంటే 4 కుటుంబాలు ఎంతమంది ఉంటారు? 4 యూనిట్లు లెక్కల, ప్రభుత్వ లెక్కల ప్రకారం 4 యూనిట్ ఏంటంటే భార్య, భర్త, చిన్నపిల్లలు 1, 2, పాప, బాబు, ఎవరైనా 2 పిల్లలు, ఒక హాఫ్ ఒకటి, తల్లి లేక తండ్రి ఎవరొకరు పైన పోవాలా, కింద ఒకరే ఉండాలి. అంటే 4 చనిపోతున్న సందర్భంగా ఇది కాకూడదని చెప్పేసి మట్టి పని పెట్టిందే ఉపాధి పని. దీన్ని ఉపాధి పని అంటారు, గ్రామీణ పని అంటారు, మహాత్మా గాంధీ పని అంటారు, 100 రోజుల పని అంటారు. అనేక పనులు ఉన్నాయి. కానీ ఈ పనుల విషయంలో మనం పని చేసేటప్పుడు మనకు సదుపాయాలు ఏమేమి ఉండాలి? మనకు ఈ పని చేసేటప్పుడు ఖచ్చితంగా మంచినీళ్ళు పెట్టాలి. మంచినీళ్ళు తేవడానికి బాధ్యులు ఉండాలి. అట్లాగే నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే టెంట్ లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో వడదెబ్బ తగిలి 4 చనిపోయారు. ఉపాధి కూలీలు, వేరే వాళ్ళ ఉపాధి కూలీలు. ఖచ్చితంగా మీకు టెంటు ఉండాలి. అట్లాగే మెడికల్ కిట్ ఉండాలి. ఎందుకు మెడికల్ కిట్ ఉండాలనే విషయం మాట్లాడదాం. మెడికల్ కిట్ ఉండాలి. అట్లాగే మీ అందరికీ మెడికల్ కిట్తో పాటు మీ అందరికీ ఏదైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి. ఇక్కడ టెంట్ ఉండాలి, మంచినీళ్ళు ఉండాలి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాలి. వీటితో పాటు ఏదైతే మీరు పని చేస్తున్న పనిముట్లు ఏదైతే ఉన్నాయో సబ్బళ్ళు, పారలు, గంపలు, ఇవి కూడా ప్రభుత్వం సప్లై చేయాలి. అట్లాగే మరి ఎన్ని చేసినా మనం పని ఎంత చేయాలి? రోజుకు మీటర్న్నర చేయాలి. ఎంత? మీటర్న్నర. అవునా కదా? మరి ఈ మీటర్ మీకు ఎంత డబ్బులు, ఇప్పుడు మీకు డబ్బులు ఎంత వస్తున్నాయి అమ్మని అడిగితే మీరు తవ్వడం బాగానే తవ్వుతున్నారు నాకు తెలిసి. కానీ డబ్బులు ఎంత వస్తున్నాయంటే 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు. నాకు తెలిసి ఎక్కువ చెప్పలేదు. మరి ఎందుకు తక్కువ వస్తున్నాయి? అంటే మన హక్కును మనం అడగట్లేదు. ఏం చేస్తున్నాం? మన హక్కును మనం అడగట్లేదు. ఒకటి, మనం ఇప్పుడు మాట్లాడిన దానికి 2-3 మాటలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మెడికల్ కిట్ ఎందుకు ఉండాలమ్మా? ఇక్కడ మనం ప్రమాదకరమైన పని చేస్తున్నాం. ఇదేం భూమి? చెరువు. ఈ చెరువులో మట్టి తీసేటప్పుడు, మట్టి తవ్వేటప్పుడు ప్రమాదకరమైన పాములు బయట వెళ్ళచ్చు. ఎందుకంటే పాములు భూమిలో ఉంటాయి. ప్రమాదకరమైన తేళ్లు బయటికి వెళ్ళచ్చు. లేదా ఇది కాకుండా పార తగలచ్చు, గంప తగలచ్చు, లేకుంటే సబ్బలు తగలచ్చు. ఈ మట్టి గంపని పైన ఎత్తేటప్పుడు రాయిట మట్టి రాలి కాలు దెబ్బ తగలచ్చు. మరి అలాంటప్పుడు దెబ్బ తగిలినప్పుడు ప్రథమ చికిత్స చేయడానికి మెడికల్ కిట్ ఉండాలా వద్దా మనకు? ఎందుకంటే ఇక్కడ నుంచి నాకు తెలిసి 45 కిలోమీటర్లు 45 కిలోమీటర్లు ఎంత ఉంది? 45 కిలోమీటర్లు కాగజ్నగర్ పట్టణం ఉంది ఇక్కడ నుంచి మంచి వైద్యం కోసం. ఇక లేదు తక్కువ వైద్యం అందాలంటే ఇక్కడ నుంచి 2 మైళ్ళు ఉన్నది. 2 మైళ్ళు అంటే 6 కిలోమీటర్లు. నాకు తెలిసి 6 కిలోమీటర్లు కావటాల. మైళ్ళు అంటే తెలుసుగా మన పల్లెలు కోసులు మైళ్ళు అంటాం. అంటే ఈ మైళ్ళు 2 మైళ్ళ దూరంలో ఆసుపత్రి ఉంది, చిన్న ఆసుపత్రి. ఇక ఇంకా పెద్ద ఆసుపత్రి పోవాలంటే 15 మైళ్ళు 20 మైళ్ళ ఆసుపత్రి ఆనంలో ఉంది. మరి ఈ ఆసుపత్రికి పోయే వరకు మన ప్రాణం దక్కాలా వద్దా? ఈ దక్కాలంటే మెడికల్ కిట్ గవర్నమెంట్ ఇవ్వాలా వద్దా? ఇప్పటిదాకా మెడికల్ కిట్ లేకుండా ప్రభుత్వ అధికారులు ఇవాళ పనులు బాగా చేయాలంటే ఎట్లా చేస్తారు? ఇది తప్పు ఉన్నా కదా. కాబట్టి మెడికల్ కిట్ అనేది లేకపోవడం ప్రమాదకరం. ఇక రెండోది మంచినీళ్ళు.
అమ్మని మేము అంటున్నాం, మనిషి కనీసం రోజుకు 6 లీటర్లు 8 లీటర్లు మంచినీళ్ళు తాగాలి, లేదంటే కనీసం 5 లీటర్లు నీళ్ళు తాగాలి, 5 లీటర్లు. మరి ఆ పని చేసేటప్పుడు ఇంకా 5 లీటర్లు ఎక్కువ తాగుతాం. ఎందుకంటే మట్టి పని, బలమైన పని చేసేటప్పుడు సబ్బులు పెట్టి గుంప పెట్టి తాగుతున్నప్పుడు ఒంట్లోకి వెళ్ళి చెమటలు కారుతూ ఉంటే నీళ్ళు తాగుతూ ఉంటాం. అంటే నీళ్ళు ఇక్కడ 1 లీటరు మనిషికి 1 లీటర్ తెచ్చుకున్న నీళ్ళు సరిపోతాయా? సరే, మన కనీసం 2 గంటల నుంచి 3 గంటలు పని చేసేటప్పుడు 1 లీటర్ నీళ్ళు సరిపోతాయా? సరిపోవు. కానీ మనం ఎన్ని తాగాలనో అన్ని నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఈ గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీ పని బాధ్యత, ఈ మండలంలో ఉన్న ఏపీఓ బాధ్యత, ఈ మండలంలో ఉన్న ఎంపీడీఓ బాధ్యత. మరి ఇప్పటిదాకా మంచినీళ్ళు పెట్టకపోవడం ప్రమాదకరం కదా. ఇప్పుడు మంచినీళ్ళు లేకపోవడం వల్ల ఎండ దెబ్బ తగిలి చనిపోతే ఎవరు బాధ్యులు? ఈ మంచినీళ్ళు తీసివ్వడానికి ప్రభుత్వం ఒకరి పెట్టిన బాధ్యత. ఆయనకు జీతం ఇవ్వాలి, రోజు ఆయనకు 300 రూపాయలు ఇచ్చి నీళ్ళు పెట్టాలి. మరి నీళ్ళు లేవు. అట్లాగే పని చేస్తున్నాం. ఇప్పుడు తేమ ఉంది, ఈ వాతావరణంలో తేమ ఉంది కూడా చల్లగా ఉంది. ఇంకో అరగంట తర్వాత సూర్యుడు బగబగ మండుతూ ఉంటాడు. మరి బగబగ మండే సూర్యుడి ఉంటా ఉంటే మనం పని ఎలా చేస్తాం? మనం పట్టే సబ్బలు కాలుతుంది, మనం పట్టుకున్న గంప కాలుతుంది, మనం చేసే మట్టి పనిలో ఇంత ప్రమాదకరం మట్టి అంటే ఎండ వడదెబ్బ తగులుతుంది కదా. మరి వడదెబ్బ తగిలినప్పుడు ఒక కార్మికురాలు కానీ కార్మికుడు కానీ అలసిపోయినప్పుడు కనీసం టెంట్ కింద కూర్చునే వసతి కల్పించాలి కదా. ప్రభుత్వం టెంట్ ఇయ్యనప్పుడు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంపీడీఓ కానీ లేకుంటే ఏపీఓ కానీ లేకుంటే ఇంకెవరు